ఏఐసీసీ పిలుపు మేరకు హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి పాల్గొన్నారు. దేశ సంపదను ప్రధాని మోదీ అదానికి దోచిపెడుతున్నారని, అదానీ దోపిడీని హిడెన్బర్గ్ బయటపెట్టిందన్నారు సీఎం రేవంత్. దేశాన్ని ప్రధాని మోదీ అప్పులపాలు చేశారు. దేశ సంపదను దోచుకున్న వారిని జైలుకు పంపే వరకు పోరాడతామని రేవంత్ అన్నారు. కేసీఆర్ విధానం ఏందో కేసీఆర్ మాట్లాడాలి. ఇవాళ కేటీఆర్ ఎందుకు ఈ విధానాన్ని ప్రశ్నిస్తూ ఈ ట్విట్టర్ తిన్ను తన ట్విట్టర్లో పెట్టట్లేదు అని నేను అడుగుతున్నా. అక్కడికి వచ్చేది అక్కడికి రాంది ప్రతి చిల్లర మల్లర విషయంలో స్పందించే కేటీఆర్ ట్విట్టర్లో ఎందుకు ఈరోజు ఈ దోపిడీని, ఈరోజు అదానికి అధ్వానంగా ఈ దేశాన్ని దోషపెడుతుంటే ఎందుకు ట్విట్టర్ తిల్లు ఈరోజు మాట్లాడతలేరని నేను అడుగుతున్నా. టీఆర్ఎస్ వాళ్ళకి పట్టిలేదా? ఈ దేశ సంపద దోస్తుంటే బీజేపీకి అనుకూలంగా మీరు ఉన్నారని ఇది ఒక్కటే స్పష్టమైన సాక్ష్యం కదా. నిజంగానే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాకపోతే, బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కొట్లాడకపోతే ఈ జేపీసీ విషయంలో బీఆర్ఎస్ విధానం ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇవాళ ఆ సన్యాసులు మోడీని, అమిత్ షా గారిని మెప్పించడానికి, సంతోషపెట్టడానికి అంతర్జాతీయ ఎయిర్పోర్టుకున్న రాజీవ్ గాంధీ పేరు తీసేస్తామంటారు. సచివాలయం ముందర ఉన్న విగ్రహాన్ని తొలగిస్తామంటారు. నేను అడుగుతున్నా, మీ తాతలు ముత్తాతలు మీ మొత్తం జాతి వచ్చినా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని కూడా ముట్టుకోలేరు. మళ్ళొక్కసారి నేను చెప్పదలుచుకున్నా, రాజీవ్ గాంధీ విగ్రహం మీద చెయ్యేస్తే మీ ఈపు చింతపండు కాకపోతే నా పేరు మార్చుకుంటా అని నేను చెప్పదలుచుకున్నా.